అందరికీ నమస్కారం. నా పేరు విమల. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కు స్వాగతం. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే పిల్లల్ని పెంచే విధానంలో తల్లిదండ్రులకు ఉన్న సవాళ్లు. మన మధ్య సామాజిక విశ్లేషకులు బొజ్జ భిక్షమయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఈ రోజుల్లో తల్లిదండ్రులకి పెద్ద టాస్క్ ఏంటంటే పిల్లల్ని పెంచడం. అసలు ఎట్లా పెంచాలి, వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి, అన్ని చాలా కష్టంగా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. వాళ్ళతో మనం ఒకటి మాట్లాడితే మనకు అవుట్పుట్ ఇంకొకటి వస్తుంది. అట్లా ఉంటుంది పిల్లలతో. సో వాళ్ళ పిల్లల్లో క్రమశిక్షణని ఎలా పెంపొందించాలి? చాలా చాలా మంచి ప్రశ్న. ఇది చాలా మంచి ప్రశ్న. అది మీ అనుభవం నుండి మీరు ప్రశ్నిస్తున్నారో లేదు, నేను నా అనుభవంలో నా మనవళ్ళు మనవరాళ్ళు నా కుటుంబ సభ్యులతో ఎదుర్కొంటున్నటువంటి సమస్య కూడా ఇదే. నేను మీకు చెప్తున్నటువంటి కేవలం నీ ప్రశ్నకు జవాబుగా కాదు, నేనేం చేస్తున్నానో దాన్ని మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. పిల్లల్లో క్రమశిక్షణ పెంచడానికి ఏం చేయాలి అన్నప్పుడు పిల్లలు అంటే ఎవరు అనేది నిర్ధారించుకోవాలి. పిల్లలు అని అంటే పసిపిల్లవాడి నుండి మొదలుకొని 18 సంవత్సరాల వరకు పిల్లవాడే. 18 సంవత్సరాల తర్వాత మాత్రమే పిల్లలు పెద్దలుగా ట్రీట్ చేయబడతారు, మేజర్లు అవుతారు. కాబట్టి నేను అనుకుంటున్నాను మీరు పిల్లలు అన్నప్పుడు ఒక 10-15 ఏళ్ల సంవత్సరాల గురించి మాట్లాడుతున్నారు అని నేను అనుకుంటా. లేదు 18 సంవత్సరాల లోపల గురించి మాట్లాడుతున్నారు అనేదే నేను అనుకునేది. ఇది మొదటిగా పిల్లలు. క్రమశిక్షణ అనే అటువంటిది వచ్చినప్పుడు ఇది పిల్లలకు క్రమశిక్షణ. ఎన్ని ప్రశ్నలు పిల్లల నుంచి మేము ఎదుర్కొంటున్నాం. మేము ఒకటి ఇన్పుట్ చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అని నువ్వు చెప్పావు. నువ్వు చెప్తా ఉంటే నాకు ఒక చిన్న కథ గుర్తు వచ్చింది. ఏంటంటే అల్లసాని పెద్దన కవి, ఆస్థాన కవి, శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఆస్థాన కవి. ఆ విధంగా అక్కడ 9 మంది కవులు ఉండేటువంటి వాళ్ళు. అందులో తెనాలి రామలింగడు అనేటువంటి ఆయన కూడా ఒక కవి. వాళ్ళ మధ్య ఒకసారి పోటీ జరిగింది. అత్యంత క్లిష్టమైనటువంటి విషయం ఏమిటి అని అయినప్పుడు అందరూ రకరకాల జవాబులు చెప్పారు. తెనాలి రామకృష్ణులు మాత్రం అత్యంత క్లిష్టమైనటువంటి పని పిల్లల్ని పెంచటం, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడం, పిల్లల్ని ఒప్పించటం, మెప్పించటం అని చెప్పాడు. అది అత్యంత క్లిష్టమైంది. పిల్లలది ఓ చాక్లెట్ కొడితే అయిపోయి, ఓ ముద్దు పెడితే అయిపోయి, వాళ్ళకి కావాల్సింది ఇస్తే అయిపోయి అని అక్కడ ఉన్నటువంటి పండితులంతా, సభలో ఉన్నటువంటి సభికులందరూ చెప్పారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలకు కూడా ఒక డౌట్ వచ్చి, అవును కదా ఈయన ఇదంటాడేంటి అని. అవును రామకృష్ణంగా ఎట్లా అది సరైంది అని ఆయన అడుగుతాడు. అయ్యా నేను ఈ సభలో చెప్పే కంటే నేను ఒక పిల్లవాడిని, అల్లసాని పెద్దల గారు ఒక పెద్ద ఆయన నన్ను ఒప్పించమని నేను పిల్లగాని అని అంటాడు. అదెంత భాగ్యం, ఒప్పిస్తాపా అని చెప్తాడు. సో ఆయన ఏమంటాడో ఈయన ఎట్లా ఒప్పిస్తాడో అని మొత్తం సైన్యంతో పాటు అందరూ బయలుదేరారు. పట్టానికి పోయారు, బజారు పోయారు. ఇది కొని ఇవ్వనడు, అది కొని ఇవ్వనడు, ఇది చేయమన్నాడు, అది చేయమన్నాడు, అన్ని కొంటా ఈయన ఏం చెప్పితే అది చేసారు. అరే ఇంకేం చేస్తాడు ఇక, పిల్లగాడిని ఒప్పించినట్టే కదా, పిల్లగాడే ఏడతలేడు, అలుగుతలేడు కదా అని అనుకున్నారు అందరూ. కానీ చివరికి ఏం చేసినట్టే ఒక గుడ్డ సంచి కొనుమన్నాడు, కొన్నాడు. ఒక పెన్ను కొనుమన్నాడు, ఒక పెన్సిల్ కొనుమన్నాడు, ఇట్లాంటి అన్ని కొన్నారు. చివరికి ఒక ఏనుగును కొనుమన్నాడు, కొన్నారు. కొన్నాక కొంచెం దూరం పోయిన తర్వాత ఈ ఏనుగుని ఈ గుడ్డ సంచిలో పెట్టుకున్నాడు. ఎలా పాసిబుల్? ఆ ఏనుగును గుడ్డ సంచిలో పెట్టుకున్నాడు. అమ్మా పిచ్చా నీకు, గుడ్డ సంచిలో ఎట్లా పెడతారో ఏనుగుడు తీసుకొచ్చి, నువ్వు గుడ్డ సంచిలో పెట్టు, లేకపోతే నేను ఎడుతా, లేకపోతే నేను అలుగుతా అన్నాడు. అప్పుడు అందరు నోరెల్లో పెట్టారు. నిజం కదా. అందుకని ఏది పిల్లవాడిని ఒప్పించడం అనేది కష్టం. అంటే పిల్లవాని మనసు, పిల్లవాని ఆలోచన ఎంత చురుకుగా ఉంటది, ఎంత లోతుగా ఉంటది, దాన్ని అర్థం చేసుకోవటం తల్లిదండ్రులకు చాలా కష్టమైనటువంటి పని. నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. అయితే దానికి ఒక 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి అవగాహన, బాధ్యత, ఆత్మ నియంత్రణ, సొంత నియంత్రణ. 3 అంశాలు ఉన్నాయి. ముందు పిల్లవాడిని అవగాహన చేసుకోవాలి తల్లిదండ్రులు, అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు. ఆ పిల్లగాని మనస్తత్వాన్ని, ఆ పిల్లగాని ప్రవర్తనను, బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ ను, ఎప్పుడు ఎట్లా ఉంటాడు, కోపం వస్తే ఎట్లుంటాడు, సంతోషం వస్తే ఎట్లుంటాడు, నిద్రపోయినప్పుడు ఎట్లుంటాడు, పండుగలు వస్తే ఎట్లుంటాడు, ఇట్లా ప్రతి సందర్భంలో పిల్లగాని ప్రవర్తన మారుతూ ఉంటుంది, మనస్తత్వం మారుతూ ఉంటాడు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లుంటాడు, బాగా ఇంకో వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లుంటాడు, ఎప్పుడు భయపడతాడు, ఎప్పుడు ఇట్లా అతన్ని అవగాహన చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లవాడిని అవగాహన చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. తర్వాత బాధ్యత, రెండోది బాధ్యత. అంటే ఏమిటి అంటే వాళ్ళు ఎలా బాధ్యత ఉండాలి, పిల్లగాన్ని ఎట్లా బాధ్యతలో ఉంచాలి, వాళ్ళు ఎలా బాధ్యతగా మెలగాలి, పిల్లవాడిని ఎలా బాధ్యతగా మెలిగే విధంగా ఉంచాలి అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, వాళ్ళ నియంత్రణలో ఉండాలి. మూడోది స్వయం నియంత్రణ. పిల్లవాడు స్వయం నియంత్రణలో ఉండేటట్టు ఏం చేయాలి, పిల్లవాడు స్వయం నియంత్రణలో ఉండాలి అంటే తల్లిదండ్రులు స్వయం నియంత్రణలో ఎలా ఉండాలి. ఈ 3 అంశాలు గనక పాటిస్తే పిల్లవాడు క్రమశిక్షణలో ఉంటాడు. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని మళ్ళీ మనం
చూద్దాం. అలా చూసినప్పుడు అవగాహన అనేది ఆ పిల్లగాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆ పిల్లగాన్ని క్రమశిక్షణలో ఉంచాలి అన్నప్పుడు క్రమశిక్షణ అనేది 2 రకాలు. ఒకటి బెదిరించి గద్దించి కొట్టి తిట్టి భయంతో క్రమశిక్షణ పెట్టటం. 2 లాలించి బుజ్జగించి ప్రేమించి ప్రేమతో ఉంచటం. ఏది ముఖ్యం అనేది చూడాలి. అయితే భయంతో ఎవరిని కూడా నీవు మార్చలేవు, నీవు భయంతో ఎవరిని కూడా క్రమశిక్షణలో పెట్టలేవు. కాబట్టి ప్రేమతో మాత్రమే అతన్ని జయించాలి. ప్రేమతో జయించలేనిది ఏమీ లేదు, ప్రేమతో సాధించలేనిది ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ప్రేమ ముఖ్యం. అలాంటప్పుడు నేను ఇది చేస్తా అని ఆయన అంటే, చేయకూడదు అని అనే కంటే అది ఎందుకు చేయాలనో ఎందుకు చేయకూడదు, ఏది చేయాలనో ఏది చేయకూడదో అదే అతన్ని అవగాహన చేసుకోవటం, అదే అతన్ని అర్థం చేసుకోవటం. అలాగే ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా అతను బాధ్యతలు ఉండాలంటే మీరు బాధ్యతగా ఉండాలి, తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలి. తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలంటే తల్లిదండ్రుల వేషం బాధ్యతగా ఉండాలి, భాష బాధ్యతగా ఉండాలి, తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన బాధ్యతగా ఉండాలి, తల్లిదండ్రుల యొక్క బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ కూడా బాధ్యతగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే పిల్లలు అలా ఉండగలుగుతారు. లేకపోతే తల్లిదండ్రుల ముందు పిల్లల ముందు మీ తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు, ఇష్టం వచ్చినట్లు ఎవరిస్తారు, ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్టు కోపం చేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటారు. అసలు చికాగ్గా ఉంటారు ఎప్పుడు. అది కాదు, ఇది బాధ్యత కాదు. ఇగో ఎలా ఉంటాం చూడు, నువ్వు అలా ఉండాలి, ఇది ఎందుకు అలా ఉండాలి అనేది అతన్ని చెప్పాలి. మేము ఎందుకు ఇలా ఉన్నాం అనేది అతన్ని చెప్పాలి. మేము ఎందుకు ఇలా ఉన్నాం, నువ్వు ఎందుకు అలా ఉండాలి అనేది అతన్ని చెప్పాలి. అందుకని కొట్టడం తిట్టడం ఏదైతే ఉందో అది అలా క్రమశిక్షణగా ఉంచదు. అలాగే తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని అతను గద్దిస్తున్నారు. మరి మంచి చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి కదా. కానీ అప్రిషియేట్ చేసేది గమనించినట్టుగానే ఉంటున్నారు. అప్రిషియేషన్ కూడా డీప్ గా హృదయం నుంచి ప్రేమతో అతను అత్తుకొని శబాష్ అంటే నీ అప్రిషియేషన్ కూడా అతను గుర్తించగలగాలి. అదే విధంగా తప్పు చేసినప్పుడు గద్దించడం కాదు, ఏది తప్పో చెప్పగలగాలి. అలాంటప్పుడే ఇంకోసారి తప్పు చేయడు. అంతేకాని ఇట్లా చేయొద్దు, ఇట్లా అనొద్దు, ఇది తప్పు కాదు, అట్లా అంటే ఎందుకు తప్పు, అట్లా చేస్తే ఎందుకు తప్పు అని ఉండాలి. అట్లా కాకుండా నా కొడుకే చేసిండా, నా బిడ్డే చేసిందా, మేమే చేసినావా, ఎవరు చేయలేదా లోకం మీద అనే అటువంటి వాదనలు తెచ్చిరనుకో, అనే అటువంటి ఉదాహరణలు తెచ్చిరనుకో, ఆమె చెడిపోవటమే కాకుండా తమ పిల్లలకి ఇంకా అలసిచ్చినట్టు వాళ్ళని జడగొట్టడానికి కారణం అయినట్టు. అందుకని ఏంటంటే ఎవరైనా నీ కంట్లో నలుసుంది అని అంటే ముందు నీ కళ్ళు తుడుచుకో, లేదో తర్వాత విషయం, ముందు నీ కళ్ళు తుడుచుకో. తర్వాత ఇది ఏంటిదని ఆమె 2 కళ్ళ నిండా ఆయన 2 కళ్ళ నిండా ఉన్నటువంటి బూజును చేయితో తీసి ఇట్లా చూపించు. ఎందుకంటే తమ కంట్లో ఉన్న దూలాన్ని చూడనటువంటి వాళ్ళు ఎదుటి కంట్లో ఉన్న నలుసును మాత్రం చూడుస్తారు. అయినా నలుసు తీసేసుకుంటే నీకే మంచిది. ఆ దూలాన్ని వాళ్ళ చేతిలో పెడితే చాలు, అది సరిపోద్ది. నీ దూలాన్ని తీసుకోకుండా నా నలుసును తీయమంటున్నావా అని అనవద్దు. పిల్లలు ఇవన్నీ గమనిస్తారని గుర్తుపెట్టుకోవాలి, పిల్లలు ఇవన్నీ చూస్తారని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పిల్లలు కంట్రోల్ చేయటము అని అంటే ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నప్పుడు మనకు వచ్చినప్పుడు పిల్లల్ని చూసినవా, తమ్ముడు ఎట్లా చదువుతాడు, అక్క ఎట్లా చదువుతాంది, చెల్లి ఎట్లా చదువుతాంది, పక్క ఆయన ఎట్లా చదువుతాడు, వాళ్ళు ఎట్లా చదువుతారు, నీ క్లాసులో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఇది కాదు కంట్రోల్ చేసే పద్ధతి. ఆ కంపారిజన్ తోటి ఎవరిని నువ్వు కంట్రోల్ చేయలేవు. ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఎస్, ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలి అని అనుకున్నప్పుడు చదువుకు మార్కులు మాత్రమే కొలమానం కాదు, ఈ పరీక్ష మాత్రమే ఫైనల్ కాదు, ఇంకా చాలా పరీక్షలు ఉంటాయి, ఇంకా చాలా రోజులు ఉంటాయి. కానీ అట్లనే వదిలేయలేం కదా సార్, మొదటి నుంచే మార్చాలి, తప్పనిసరి మార్చాల్సిందే. ఆ మార్చడానికి వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటో ముందు నువ్వు చదువు, దానికి ఆన్సర్ ఏంటో ఆయన చెప్పించు. ఎందుకు ఆన్సర్ చేయలేకపోయాడు ఆ క్వశ్చన్స్ కి ఇంటికాడ మళ్ళీ రివిజన్ చేయించు. నువ్వు కూడా ఆయనతో పాటు కూర్చో, ఇంత విషయమే నాకు తెలియదా అని ఆయన అనుకుంటాడు. కానీ నేను నీ పుస్తకాల గురించి నాకు తెలియదు, నీ చదువు గురించి నాకు తెలియదు, నీ పరీక్షల గురించి నాకు తెలియదు, నీకు మార్కులు ఎన్ని వచ్చినాయి అనేది నాకు తెలుసు అని అంటే అతనిది ఏం నేరం? కాబట్టి ఇది కాదు కరెక్ట్ గా ఇది. అందుకని పిల్లల్ని క్రమశిక్షణలో ఎలా పెట్టాలి అని అంటే ఆ పిల్లల్ని కంట్రోల్ చేయటం కాకుండా తమను తాము కంట్రోల్ చేసుకోవటం నేర్చుకోండి. పిల్లల్ని బాధ్యతగా ఉంచడం కాకుండా మీకు మీరు బాధ్యతగా ఉండట్టు నేర్చుకోండి. పిల్లల్ని క్రమశిక్షణ పెట్టడం అని అంటే వాళ్ళని మీరు అర్థం చేసుకోవటమే కాదు, మిమ్మల్ని వాళ్ళు అర్థం చేసుకునేటట్టుగా చేయండి. ఒక అవగాహన, ఒక బాధ్యత, ఒక నియంత్రణ. కొంతమంది పిల్లలు చాలా మొండిగా ఉంటారు సార్, మనం ఎంత చెప్పినా వినరు, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోరు, పదే పదే మళ్ళీ అదే విషయాన్ని అదే తప్పును చేస్తూనే ఉంటారు. మరి అట్లాంటి పిల్లల్ని మనం ఎలా సరి చేయొచ్చు అంటారు? రైట్, పిల్లలు మొండిగా ఉంటారు, వాళ్ళని ఎలా సరి చేయాలి? నేను ఇంతకుముందే చెప్పాను. అలా మొండితనంగా ఎందుకున్నారో అర్థం చేసుకో. ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టు అంటున్నాడా, అక్కడ మొండితనం చేస్తున్నాడా? నాకు ఈరోజు మీరు పైసలు ఇచ్చి ఫీజు కట్టకపోతే నన్ను స్కూలుకు రానియరు అనే దగ్గర మొండితనం చేస్తున్నాడా? లేదు, నాకు ఫలాన్ని కొనిస్తేనే నేను ఇది చేస్తా లేకుంటే లేదు అని మొండితనం చేస్తున్నాడా? అంటే ఎందుకు మొండితనం చేస్తున్నాడు పిల్లవాడు? మీరు ఫంక్షన్ పోతున్నారు, నన్ను ఫంక్షన్ తీసుకపో అని మొండితనం చేస్తున్నాడా? నువ్వు బయటకు పోతున్నావు, నన్ను బయటకు తీసుకపో అని మొండితనం చేస్తున్నాడా? అసలు మొండితనం ఎందుకు, ఏ అంశంలో మొండితనం ఉంది అనేది చూసుకుంటే అంటే నేను
ఫస్ట్ దాంట్లో మనం చెప్పుకున్నట్టుగా 3 అంశాల్లో మనం చెప్పుకున్నట్టుగా అతన్ని అర్థం చేసుకోవటం అనేది మొదటి విషయం. ఈ అంశాన్ని కనుక అవగాహన చేసుకుంటే నువ్వు ఎందుకు ఫంక్షన్ పోవాలనో, ఆయన ఎందుకు స్కూల్కి పోవాలనో కూర్చోబెట్టి వివరించవచ్చు. ఇది ఎందుకు కొనాలనో, ఎందుకు కొనకూడదో, ఆయన చెప్పింది ఎందుకు కొనాలనో, కాక దాని జాగాలో ఇంకేది కొనాలనో ఆయనకు అవసరమైంది అది ఆయనకు చెప్పి ఇది 5 రూపాయలే తనకు 10 రూపాయలు కొనిస్తాడు. ఎందుకు? రేపు నీకు స్కూల్కి అవసరం అయింది, ఇది రేపు నీకు ఆటకు అవసరం అయింది, ఇది రేపు నీకు ఇంకో దానికి అవసరం అయింది అని. లేదు ఈ డ్రెస్సే కావాలి, ఈ డ్రెస్ ఈ ఒక్క సంవత్సరానికే పనికిచ్చేటట్టుంది, లేదా చాలా టైట్ గా ఉంది, లేదా బాగా లూజ్ గా ఉంది, ఇది నీకు అందంగా ఉండదు, ఈ డ్రెస్ వేసుకొని చూడు, ఒక్కసారి అద్దం ముందు నిలబడి చూడు, ఈ 2 డ్రెస్లు వేసుకో, ఏది బాగున్నాడు, నాకు ఇదే నచ్చింది కొంటా. కానీ మళ్ళీ 6 నెలలకు అది సరిపోదు, అప్పుడు మళ్ళీ ఎంత డబ్బులు పెట్టాలి చెప్పు? నీకోసం కదా డబ్బులు పెట్టేది, కావాలంటే ఆ డబ్బులు ఇప్పుడే ఇస్తా, నీ పేరట నేను దాస్తా. ఆ విధంగా అన్నం కావాలి, అన్నం వండి పెట్టు. ఇట్లా లేదు ఇంకోటి కావాలి, నాకు చికెన్లు కావాలి, మటన్లు కావాలి, లేదా ఇంకోటి ఏదో కావాలి. నిన్న ఏం తిన్నాం, మొన్న ఏం తిన్నాం, రేపు ఏం తింటాం, వారంలో ఎన్ని తినాలి, ఎన్ని తింటే ఏమైద్ది, ఏ వంట తింటే ఆరోగ్యానికి ఏది మంచిది, దానికి ఆర్థికంగా ఎట్లా ఇబ్బంది, ఇవన్నీ కూడా వివరించి చెప్పు. అందుకని మొండితనం అనేది పిల్లల్లో ఏ పిల్లవానిలో కానీ సహజంగా మొండితనం ఉండదు. ఉన్నది అని అంటే అతన్ని అర్థం చేసుకోవటంలోనే లోపం, ఏదో దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని కనుక మనం పరిష్కరిస్తే ఆ మొండితనం ఉండదు, పోతుంది. అది అలాగే ఇదే చేయాలి అది చేస్తా అని ఆయన అంటాడు, నేను ఆడుకుంటా అని ఆయన అంటాడు. లేదు నువ్వు ట్యూషన్ కూర్చోవాలని నువ్వు అంటావు. లేదు నేను ఆడుకుంటా అని ఆయన అంటాడు. వాళ్ళకి పట్టుదల ఎక్కువ, మొండితనం ఎక్కువ అన్నావు కదా, పట్టుదల ఎక్కువ. అప్పుడు నువ్వేం చేయాలంటే, ఎందుకు ఇద్దరు, నువ్వేం పిల్లవు కాదు కదా, పిల్లవాడిని కాదు కదా, ఆయన అంటే పిల్లగాడు అట్లా అంటాడు. మరి మీరు పెద్దవాళ్ళు కదా, మరి పెద్దవాళ్ళుగా మీరు ఏం చేయాలి, మీరు కాంప్రమైజ్ కావాలి. కాంప్రమైజ్ ఏం చేయాలి, చలో ఆడుకో, నువ్వు ఆడుకుంటుంటావు కదా, ఎంతసేపు ఆడుకుంటావో చెప్పు. నువ్వు సినిమా చూస్తుంటావు కదా, టీవీ చూస్తుంటావు కదా, ఎంతసేపు చూస్తావో చెప్పు. నువ్వు సెల్ చూస్తుంటావు కదా, ఏం చూడాలో నేను పెడతా, ఎంతసేపు చూస్తావో చెప్పు. మరి తర్వాత మళ్ళీ హోంవర్క్ చేయాలి కాంప్రమైజ్గా. కానీ అతనితో పాటు నువ్వు కూడా మొండితనంగా ఉండొద్దు. అతను పట్టుదలగా ఉండాలి, మీరు పట్టుదలగా ఉండొద్దు. పిల్లలు మరింత పట్టుదల గల మనుషులు. అందుకని పిల్లలతో వ్యవహరించేటప్పుడు పట్టువిడుపులుగా వ్యవహరించాలి. అంతేకాదు పిల్లలతోటి సహనంగా, ప్రేమగా,